హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కుకింగ్ వీడియో చేసి చాలా రోజులైంది కదా, అందుకని ఈరోజు చాలా సింపుల్గా హెల్దీగా త్వరగా పాలక్ పన్నీర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా పాలక్ పన్నీర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, పాలకూర, పన్నీరు, అల్లం వెల్లుల్లిపాయలు, యాలుక్కాయలు, లవంగాయలు, పచ్చిమిరకాయలు. ఇప్పుడు ముందుగా పాలకూరని మిక్సీ వేసుకోవాలి. ఇలా జార్లో పాలకూర, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి, యాలుక్కాయలు, లవంగాయలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీలో ఇలా మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. నేను చాలా త్వరగా అయిపోతుందని ఎందుకన్నానంటే కుక్కర్లో పెడుతున్నాను. మామూలుగా అయినా చేసుకోవచ్చు, కానీ టైం పట్టుద్ది. కుక్కర్లో అయితే చాలా త్వరగా 2 minutesలో పన్నీర్ కర్రీ తయారైపోతుంది, పాలక్ పన్నీరు. ఇప్పుడు కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి దానిలో కాస్త జీడిపప్పు, లవంగాయలు, కాస్త చెక్క వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు ఈ కన్సిస్టెన్సీలో వేగిన తర్వాత ఇప్పుడు పన్నీర్ ముక్కలు యాడ్ చేయాలి. ఇది స్పెషల్గా ఏమి ఫ్రై అవసరం లేదు, దీంట్లోనే ఇలా వేస్తే వేగుతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. కొంతమంది స్పెషల్గా వేయించుకొని యాడ్ చేస్తారు లాస్ట్లో, కానీ ఇలా కూడా యాడ్ చేయొచ్చు. ఇలా చేసినా కూడా టేస్టీగానే ఉంటుంది. ఇలా కలుపుకొని ఇలా పన్నీర్ ముక్కలు 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ దీంట్లో యాడ్ చేసేయాలి. చూడండి, అరోమా చాలా బాగుంది కదా. ఇందాక చెప్పడం మర్చిపోయానండి, దీంట్లో పుదీనా, కొత్తిమీర కూడా వేసి పేస్ట్ చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. నేను ఇందాక వేయలేదు కాబట్టి మీకు చూపించలేదు. దాంట్లో ఈ పాలకూర మిక్సీ వేసేటప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసి మిక్సీ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా డిఫరెంట్గా, అదొక డిఫరెంట్ అరోమాలో బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు యాడ్ చేయాలి, సాల్ట్, కాస్త కారం. పచ్చిమిరకాయలు వేసాము మిక్సీలో, అయినా కూడా కాస్త కారం వేస్తే అదొక డిఫరెంట్ ఫ్లేవర్లో ఉంటుంది. మీకు బాగా ఘాటుగా కావాలంటే కాస్త ఎక్కువ పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు. కారం వేస్తే అదొక డిఫరెంట్ టెక్స్చర్ వస్తుందని వేస్తున్నాను, అంతే. ఇప్పుడు ఈ కుక్కర్ క్లోజ్ చేసి 3 విజిల్స్ రానివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. లుకింగ్ యమ్మీ కదా. చూడండి ఫ్రెండ్స్, లుకింగ్ యమ్మీయే కాదు, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో 10 minutesలో పాలక్ పన్నీర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పన్నీర్ కూడా ఇలా ఈ కన్సిస్టెన్సీలో చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్.